ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరిస్తే మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, అలాగే చంద్రుడు కర్కాటక, సింహ, కన్య, తులారాశిలో చంద్ర సంచారం ఉంటుంది. మనకి మీనరాశిలో రవి ఉన్నాడు, అలాగే శని కూడా మీనరాశిలోనే ఉంది. మిగిలినటువంటి గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా కుంభరాశిలో ఉన్నది. మరి ఈ వారం ఈ రాశి ఫలాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారి విషయానికి వచ్చినట్లయితే మంచి మంచి ఆలోచనలు కావాలి. అంటే చంద్రుడు సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో సంచారం, వార ప్రారంభం, ఆది సోమవారాలు, శుక్ర శనివారాలు యోగించే అవకాశం కనబడుతోంది. మధ్యలో మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఈ మకర రాశి వారికి ఒక శని ఒకడు, తృతీయ స్థాన సంచారం, రవి ఆత్మస్థైర్యం ఉంటాయి. అంటే ఏదైనా పని చేయాలి అంటే మరి శని భగవానుడి వల్ల చేయవచ్చు, ఆత్మస్థైర్యంతో వెళ్ళగలుగుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక డెవలప్మెంట్స్ విషయానికి వస్తే చాలా శ్రమ పడవలసి వస్తుంది. మనం ఏదైనా ఇది లాభాలు వస్తాయి అనుకుంటాం, లాభాలు రావు. ఓ పని చేస్తే మనం దీంట్లో కలిసి వస్తుంది అనుకుంటాం, కలిసి రాదు. పని అవుతుంది కానీ కలిసి రాదు. ఈ శ్రమ పడతాం, ఆ శ్రమకి ఆ ఫలితానికి అలా సరిపోతుంది అంతే. లాభాలు అయితే విశేషంగా కనబట్టలేదు. ఇంకా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు మన వెనక్కలు ఆగేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. మరి నీకు ఎందుకు రాది అంటూ ఉంటారు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావంటారు. ఏం చెప్తాం? మనం సాధిస్తామని అనుకుంటాం కానీ సాధించలేము. ఈ సమస్యల వల్ల, చికాకుల వల్ల ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్రక్రియగా ఉంటుంది. ఏదైనా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మంచిది. ఎంత విచిత్రం అంటే గ్రహాలు అనుకూలమా అంటే అనుకూలం, ప్రతికూలమా అంటే ప్రతికూలం. అంటే బాగా లాభాలు ఇచ్చేటువంటి గ్రహాలు లేవు, అలా అని చెప్పి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కాదు. మిశ్రమైనటువంటి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఒకరోజు ఇలా ఉంటే ఒకరోజు అలా ఉంటుంది. లాభం వస్తుంది కదా అనుకుని వెళ్ళామనుకోండి, మరుసటి రోజు నష్టం వస్తుంది. నష్టం వచ్చింది కదా అని మానేసామనుకోండి, మరుసటి రోజు లాభం ఉంటుంది. ఇలా ఈ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు వ్రాత పనుల్లో, రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు, స్వతంత్ర వృత్తుల వారు కూడా ఆయా వృత్తులు చేసేటప్పుడు, వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీల వ్యవహారాల్లో ఇటొచ్చి వివాహ, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు మాత్రం ముందుకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. ఆరాధనలో నవగ్రహ ప్రదక్షిణ చేయండి. రోజు నవగ్రహ శ్లోకాలను పఠించండి. మీకు ఏ అవకాశం ఉంటే ఆ ధాన్యాన్ని అక్కడ పెట్టండి. ఆ నవగ్రహాల దగ్గర కందులు మంగళవారం పెట్టండి, బుధవారం పెసలు పెట్టండి, గురువారం శనగలు పెట్టండి, శుక్రవారం బొబ్బర్లు పెట్టండి. ఇలా నవగ్రహాల దగ్గర ఏ ధాన్యం వీలైతే ఆ ధాన్యం పెట్టి నమస్కారం చేసి ఆ నవగ్రహ శ్లోకాలను పఠించడం ద్వారా విజయం సాధించగలుగుతారు.